ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇక శ్రీరామనవమి కళ్యాణ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి కాసిం అందిస్తారు. ప్రపంచానికి ఆదర్శ పురుషుడైన సీతారామచంద్రుని కళ్యాణం ఈ నెల 6వ తేదీన ఘనంగా చేయడానికి ఏర్పాట్లు అయితే ఇక్కడ మిథిలా స్టేడియంలో చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీరామచంద్రుని నవమి రోజున జరిగే ఈ కళ్యాణానికి భక్తులు నలుమూల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇబ్బందులు కలగకుండా ప్రజల కోసం, ఆ భక్తుల కోసం ఇక్కడ అధికారులు నిరంతరం శ్రమించి వాళ్ళ కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, అలాగే జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వాళ్ళకి భక్తులకి ఏర్పాట్లకి ఎలాంటి లోటు రాకుండా నిరంతరం వాళ్ళు సమీక్షలు చేస్తూ వాళ్ళ ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నారు. అలాగే ఇది రామదాసు కాలం నుండి వచ్చే ముత్యాల తలంబ్రాలు ఆనవాయితీ ఉన్నది, అధికారికంగా వచ్చే ఆనవాయితీ. అలాగే 9 సంవత్సరాల నుంచి రాని ముఖ్యమంత్రి ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. అలాగే పట్టాభిషేకానికి గవర్నరు ఇక్కడికి వచ్చి పట్టాభిషేకంలో పాల్గొని ఆ పట్టాభిషేకం ఆ కార్యక్రమం విజయవంతం చేసి వెళ్తారు. ఇలా కళ్యాణం శ్రీరామ పట్టాభిషేకం కోసం లక్షలాది మంది ప్రజలు వచ్చే తరుణంలో ఇక్కడ చలువు పందాలు వేసి తాగునీటి సమస్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అలాగే పారిశుద్ధ కార్యక్రమాలకి ఎలాంటి రోడ్లు రాకుండా అధికారులు అయితే తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరంగా ఆనవాయితీగా వచ్చే ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తులు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంటారు. అనేక మంది తమ మొక్కులు చెల్లించుకోవడం కోసం పాదయాత్రలు చేసుకుంటూ ఎక్కడి నుండో దూర ప్రాంతాల నుంచి పాదయాత్రలు చేసుకుని వచ్చి శ్రీరాముని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ప్రతి సంవత్సరం భద్రాచలంలో జరిగే ముఖ్యమైన 2 పండుగలలో ముక్కోటి ఏకాదశి ఒకటి, రెండవది వచ్చేసి సీతారామ కళ్యాణం ఒకటి. ఇది అత్యంత వైభవంగా భద్రాచలంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ఈ భద్రాచలానికి ఈ రెండు పండుగలు చాలా పెద్ద పండుగలుగా భావించి ప్రపంచ నలుమూల నుండి ఇక్కడికి వచ్చేసి తమ కోరికలు తీర్చుకొని తమకున్న భక్తి భావాల్ని ఇక్కడైతే తెలియజేస్తూ వెళ్తుంటారు. కెమెరామ్యాన్ బండ్ల వెంకటతో కాసిం, 99 టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.